హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎల్లప్పుడూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నా యూట్యూబ్ వ్లాగ్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి, లైక్ అండ్ షేర్ చేసి, అలాగే హైప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంక మొదలు పెడదామా నా ప్రయాణాన్ని. కొన్ని ప్రయాణాలు మనల్ని కొత్త ప్రదేశాలు తీసుకెళ్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని మన పాత జ్ఞాపకాల దగ్గరకు తీసుకెళ్తాయి. 2001 సంవత్సరంలో ఒకే కాలేజీలో బీపీడీ ట్రైనింగ్ తీసుకున్న మేము, అంటే హైదరాబాద్లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీఈటీ ట్రైనింగ్ అయ్యాము. అయితే ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మేము వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయాం. వేరువేరు ప్రదేశాల్లో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాం. జీవితంలో ఎన్నో బాధ్యతలు వచ్చాయి, కానీ స్నేహం మాత్రం అక్కడే ఉంది. రాయలసీమ నుంచి, కోస్తాంధ్ర నుంచి, తెలంగాణ నుంచి సుమారుగా 25 మంది స్నేహితులు ఒకే చోట చేరి 3 రోజుల పాటు నవ్వులు, సరదాలు, జ్ఞాపకాలు, మరిచిపోలేని అనుభూతులతో ఒక అద్భుతమైన గెట్ టుగెదర్ను జరుపుకున్నాం. ఇది కేవలం ఒక టూర్ కాదు, ఇది మా 2001 బీపీడీ బ్యాచ్ స్నేహానికి ఒక సెలబ్రేషన్. చాలా ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులను చూస్తే మొదట గుర్తొచ్చేది వయసు కాదు, ఉద్యోగం కాదు, స్థాయి కాదు. కాలేజీ రోజుల్లో కలిసి నవ్వుకున్న ఆ జ్ఞాపకాలే. కాలేజీ రోజుల్లో కలిసి నవ్వుకున్న ఆ జ్ఞాపకాలే. ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసినా "ఏరా ఎలా ఉన్నావు" అనే ఒక్క మాటతోనే మళ్ళీ మనం అదే కాలేజీలో రోజుల్లోకి వెళ్ళినట్టుగా అనిపించింది. అయితే ఈ గెట్ టుగెదర్లో భాగంగా మేము ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఆస్వాదించడానికి విశాఖపట్నం పోర్టుకు వచ్చాం. అయితే ఇది అదే సముద్రంలోని బోటింగ్. నా జీవితంలో మొదటిసారిగా నేను సముద్రంలో బోటింగ్ చేస్తున్న అనుభూతిని ఆస్వాదించడానికి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. మా స్నేహితుడు మంగరాజు, అలాగే స్నేహితురాలు కళ్యాణి ఆధ్వర్యంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని మాకు బోటింగ్ చేసే అవకాశం కల్పించారు. అందరము కలిసి ఒక 3 కార్లలో పోర్టుకు చేరుకున్నాం. పోర్టుకు చేరుకున్న తర్వాత అందరం కలిసి ఫ్రెండ్స్తో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఫొటోస్ తీసుకుంటూ, ఫ్రెండ్స్తో పాటు గ్రూపులుగా, సింగిల్గా వివిధ లొకేషన్స్లో ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బోటు ఎక్కిన క్షణం నుంచే మా ఫ్రెండ్స్లో ఉత్సాహం రెట్టింపు అయిపోయింది. బోటు నెమ్మదిగా సముద్రంలోకి వెళ్తుంటే ఒకవైపు విశాఖపట్నం అందాలు, మరోవైపు అంతులేని సముద్రం, చుట్టూ మా స్నేహితుల నవ్వులు. దాదాపు గంట సేపు సముద్రంపై ప్రయాణిస్తూ ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసాం, అలాగే ఒకరినొకరు ఆట పట్టించుకున్నాం. అయితే నా ఫ్రెండ్స్ నా మీద వేసిన జోకులు మాత్రం ఈ ప్రయాణానికి మరింత రంగులు అద్దాయి. నన్ను ఆట పట్టించిన నేను కూడా వాటిని సరదాగా తీసుకుని అందరితో కలిసి నవ్వుకున్నాను. ఎందుకంటే స్నేహితుల మధ్య వచ్చే ఆ సరదా జోకుల్లో కూడా ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఆ బోటు ప్రయాణంలో డాల్ఫిన్ నోస్ ప్రాంతం దగ్గర కనిపించిన సముద్ర అందాలు చూస్తుంటే కెమెరా ఆపాలనిపించలేదు. ఒక్కొక్క దృశ్యం, ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క నవ్వు, ఇవన్నీ భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకునే జ్ఞాపకాలుగా మారిపోయాయి. అయితే మన జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా మనసుకు ప్రశాంతత ఇచ్చేది కొన్ని సంబంధాలే. అలాంటి సంబంధమే ఈ స్నేహం. ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నా, రోజువారీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, కొన్ని గంటలు స్నేహితులతో కలిసి నవ్వుకుంటే మనసులో ఉన్న భారమంతా ఇట్టే తగ్గిపోతుంది. అందుకే ఈ గెట్ టుగెదర్ మాకు ఒక టూర్ మాత్రమే కాదు,
మా జీవితాలకు ఒక చిన్న విరామం. మీరు చూస్తున్నారుగా మా ఫ్రెండ్ రజియా ఆ బోట్లో రైడ్ని ఎంజాయ్ చేస్తూ వీడియోస్, ఫొటోస్ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఎలాగో వెళ్ళాం కాబట్టి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చరిత్ర గురించి చెప్పుకుందాం. విశాఖపట్నం నగర అభివృద్ధిలో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో, అలాగే భారతదేశ సముద్ర వాణిజ్యంలో ఈ నౌకాశ్రయం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. విశాఖపట్నం ఒక ఆధునిక నౌకాశ్రయంగా అభివృద్ధి చెందకముందే ఈ ప్రాంతానికి సముద్ర వాణిజ్యంతో సంబంధం ఉన్నట్లు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారిక చరిత్ర పేర్కొంటుంది. ఈ కాలంలో విశాఖపట్నానికి మధ్య ప్రాచ్యాస్త మరియు రోమ్తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని పిపిఏ చెబుతుంది. అప్పట్లో పెద్ద నౌకలు తీరానికి దూరంగా సముద్రంలో నిలిపి చిన్న పడవల ద్వారా సరుకులను తీరానికి తీసుకువచ్చేవారు. అంటే మన తీర ప్రాంతం శతాబ్దాల క్రితమే సముద్ర వాణిజ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. కాలక్రమేణా విశాఖపట్నం ప్రాంతంలో శాస్త్రీయంగా ఆధునిక పద్ధతుల్లో నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ముందు వచ్చింది. 1933 అక్టోబర్ 7వ తేదీన విశాఖపట్నం పోర్ట్ తన ప్రారంభ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇదే ఆధునిక విశాఖపట్నం పోర్ట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీలలో ఒకటి. కాలంతో పాటు భారతదేశంలోని ప్రధాన నౌకాశ్రయాల నిర్వహణ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చాయి. మేజర్ పోర్ట్ అథారిటీస్ యాక్ట్ 2021 భారత పార్లమెంటు ద్వారా ఫిబ్రవరి 17వ తేదీన రూపొందించబడింది. ఈ చట్టం ప్రధాన నౌకాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి, ప్రణాళిక మరియు పరిపాలనకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ చట్టం 3 నవంబర్ 2021 నుంచి అమలులోకి వచ్చింది. El amor se va, noche y día, y el amor se fue.
ఈరోజు విశాఖపట్నం పోర్ట్ దేశంలో ముఖ్యమైన ప్రధాన నౌకాశ్రయాల్లో ఒకటిగా ఉంది. ఇనుము ఖనిజం, బొగ్గు, ముడి పదార్థాలు, వివిధ పారిశ్రామిక సరుకులు మరియు ఇతర కార్గోలను నిర్వహించడంలో పోర్టుకు ముఖ్యమైన పాత్ర ఉంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలు, పర్యావరణ పరిరక్షణ మరియు సరుకుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచే దిశగా నిరంతరం అభివృద్ధి చెందుతుంది. ఎదురుగా కనిపిస్తున్నాడు కదా, వాడే మా ఫ్రెండ్ మంగరాజు, వాడే మా గ్యాంగ్ లీడర్. అలాగే సత్య, నెల్లూరు సీను, వీళ్ళందరూ కూడా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ బాగా సంతోషంతో గడుపుతున్నారు. అయితే ఈ 3 రోజుల ప్రయాణంలో మేము చాలా దూరం ప్రయాణించాం. కానీ నిజానికి మేము ప్రయాణించింది ప్రదేశాల మధ్య కాదు, మా పాత జ్ఞాపకాల మధ్య. ఈ ప్రయాణంలో ఎన్నో నవ్వులు పోగు చేసుకున్నాం, ఎన్నో ఫోటోలు తీసుకున్నాం, ఎన్నో సరదా క్షణాలను మనసులో దాచుకున్నాం. ముఖ్యంగా రోజువారీ జీవితంలోని ఒత్తిడిని కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. ఇలాంటి స్నేహితులు జీవితంలో ఉండడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రదేశాలు మారవచ్చు, ఉద్యోగాలు మారవచ్చు, జీవిత పరిస్థితులు మారవచ్చు, కానీ నిజమైన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. 2001 బీపీడీ బ్యాచ్. మనం ఎక్కడ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు గడిచినా మళ్ళీ కలుసుకున్నప్పుడు అదే నవ్వులు, అదే సరదా, అదే స్నేహం.
ఇలాంటి మరెన్నో గెట్ టుగెదర్లతో మనం స్నేహం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇది కేవలం మా ప్రయాణం కాదు, మా స్నేహానికి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకం. జీవితం మనకు ఎన్నో బహుమతులు ఇస్తుంది, అందులో నిజమైన స్నేహితులు మాత్రం అత్యంత విలువైన బహుమతిగా చెప్పుకోవచ్చు. 2001 బీపీడీ బ్యాచ్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్. మీరు ఈ వీడియోని చూసి ఆనందించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి దయచేసి మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రయాణంలో కలుద్దాం. బాయ్.